బీటీవీ ఇది మీ టీవీ. అంటే జగన్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చాను, ఈసారి 175కి 175 గెలుస్తామంటారు. అంటారు కానీ తక్కువ అన్న, అదంతా ఉత్తి మాటలు అవన్నీ. మరి ఎన్ని సీట్లు గెలుస్తారనుకుంటున్నారు జగన్ గారు? ఏం గెలవడన్నా, ఓడిపోతారు కంపల్సరీ. మరి ఈ 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ కానీ ఉద్యోగాలు కానీ మీకు ఎలా అనిపించింది? ఏం లేవు, ఒక్క తక్కువ. అంటే అక్కడ చిన్నకారు రైతులకు కావచ్చు, అదేవిధంగా వ్యాపారస్తులకు కావచ్చు బాగా లబ్ధి పొందింది అంటున్నారు వైఎస్ జగన్ సంక్షేమ పథకాల వల్ల. సో మీకేం లబ్ధి జరగలేదంటారా? సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన గతంలో చూశారు, ఈసారి జగన్ గారి పరిపాలన చూశారు. సో ఎవరు వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? జగన్ తేడా అంటే మధ్య తేడా అంటే ఎవరు బెటర్ కనిపించింది మీకు? చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు బెటర్ అనిపించింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పొత్తుతో వస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంత సస్పెక్ట్ ఉందన్న, అది ఇంకా మొత్తం ఏది బయట లాస్ట్ లో తెలుస్తుంది. ఒకవేళ టీడీపీ అంటే జనసేన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఉద్యోగ అవకాశాలు కానీ ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ కానీ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హైదరాబాద్ లో కంపెనీస్ తీసుకొచ్చినట్టు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొస్తారా? కంపల్సరీ పిల్లలకు ఉద్యోగాలు జగన్ కూడా ఇన్ని రోజులు చేసిన ఏం చేయలేదు కదా, జగన్ మీద కావాలని పోటీ కామన్నా తీసుకొస్తారని నమ్మకం. ఇంకా మంచిగా ఒక్క రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అంటారా? 3 అవసరం కదా. ఓకే, మీ పిల్లలు చదువుతున్నారా? వాళ్ళకు ఏమైనా ఉద్యోగాలు కానీ అమ్మ ఒడి లాంటివి వచ్చాయా? రాలేదా? సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి లాస్ట్ టైం అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి 24 సీట్లు వచ్చాయి ఇద్దరు కలిపి. మరి ఈసారి 175కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? టీడీపీ జనసేనకి ఎక్కువ వస్తాయి. ఓవరాల్ గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.